రైట్ సార్. వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఈ మధ్య కాలంలో అంటే డిసెంబర్ జనవరి నుంచి మొదలైన ప్రచారంలో భాగంగా తీవ్ర వివాదాస్పదమైంది. ప్రతిపక్షాలేమో వాలంటీర్ వ్యవస్థ టెర్రరిజం అంటే తీవ్రవాదుల గ్రూప్ లెక్క తయారైంది, స్లీపర్ సెల్స్ లాగా మారిందని చెప్పి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడతాడు. రీసెంట్గా ఎన్నికల సంఘం ఏమో ఆ వాలంటీర్ వ్యవస్థను డీబార్ చేస్తూ నిర్ణయం మాట్లాడినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవడో కానీ వాడు అసలు టెర్రరిస్ట్ లాగా ఉన్నాడు. అసలు టెర్రరిస్ట్ స్లీపర్ సెల్స్ అంటే వాడికి ఏమైనా అర్థం తెలుసా? యూజ్లెస్ ఫెలో కాకపోతే బుద్ధి జ్ఞానం ఉందా? ప్రతి 50 ఏళ్ళకు కూడాను ఒక వాలంటీరు ఆ ఏరియాకి సంబంధించిన వాడు, ఆ వార్డుకి సంబంధించిన వాడు, ఆ గ్రామానికి సంబంధించిన వాడు కానీ ఆమె కానీ ఇచ్చేటువంటిది 5,000 రూపాయలు. అది కూడా గౌరవ వేతనం. వాడికి చిన్న చిన్న వ్యాపారాలు ఉండవు, 2 ఎకరాల పొలం ఉండవు, వాడి పని ఏదో వాడు చేసుకుంటూ ఉంటాడు. ఇది వారంలో నెల మొత్తం మీద వారం రోజుల కంటే పని ఉండదు అంతే. శుభ్రంగా ఇంటికి తెచ్చిస్తున్నారు కదా, ఏం కావాలి అంతకంటే నీకు? ఇంతకుముందు అంతా కూడాను డెత్ సర్టిఫికేట్ కావాలి, బర్త్ సర్టిఫికేట్ కావాలి, కులం సర్టిఫికేట్ కావాలి, ఆదాయం సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీసులు చుట్టూ తిరగలాగా తెచ్చేవాడు. దానికి రికమెండేషన్లు. ఎంఆర్ఓ గారేమో గుంటూరులో ఉంటాడు, ఆయనకి పోస్టింగ్ ఏమో దాచేపల్లిలో ఉంటుంది. ఆయన ఏమో పొద్దున్నే వస్తాడు, సాయంత్రం పోతాడు. రావడానికి 2 గంటలు, పోవడానికి 2 గంటలు. అయ్యగారేమో తీరిగ్గా 11 గంటలకు వస్తాడు. 11 గంటలకు వచ్చిన తర్వాత మొహం కడుక్కొని టీ తాగి కాసేపు పేపర్ చదివి 12ంటికి పని మొదలు పెడతాడు. 1 గంటకి లంచ్ అంటాడు. ఈ జనాలందరూ 10 గంటలకు వెళ్ళి అక్కడ పిచ్చి ముండాడులాగా కూర్చుంటారు. ఒక 4 5 చూసేదన్నా ఇంక అయ్యగారికి మీటింగ్ ఉందంట, ఆర్టీఓ గారు మీటింగ్ పెట్టారంట నరసరాపేటలో వెళ్ళిపోతాడు. నేను ప్రాక్టికల్గా చూశాను. ఇంతే సంగతులు. ఇంక పనులు ఎట్టయితే నీకు ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదుగా. వాలంటీర్లు పెట్టిన తర్వాత ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. ఎంఆర్ఓ గారు ఉన్నప్పుడు వెళ్తున్నారు, సొంతకాలు పెట్టుకుంటున్నారు, తీసుకొస్తున్నారు. అయిపోయింది. కంఫర్టబుల్గా ఉంది కదా, నీకు పోయే పని లేదుగా. అది పెన్షన్ల కోసం అని చెప్పి రోజుల తరబడి తిరిగేవాడు స్వామి ఇంతకుముందు. ఎండాకాలం ఎస్పెషల్లీ ఎండాకాలంలో పెన్షన్లు తీసుకోవడం అంటే సామాన్యమైన పని కాదు. అవును. అక్కడికి వెళ్తే వాటర్ ఉండదు, టెంట్ ఉండదు. వాడేమో ఒక 2 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొస్తాడు. క్యూలోనేమో ఒక 100 మంది పైన ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి పనిచేసిన తర్వాత క్యూలో ఇంకా ఒక 15-20 మంది ఉంటారు. డబ్బులు అయిపోయినాయి, రేపు రండి పోండి అంటాడు. ఈ 20 మంది మళ్ళీ రేపు రావాలి. ఆ మొదటి రోజు 2వ రోజు పోతే రష్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి వీళ్ళు 4వ రోజు 5వ రోజు పోతారు. ఇబ్బంది కదా అది జనాలకి. మొన్న కూడా చూసిన ప్రాబ్లం లేదు కదా. April 1st, 2nd 3 రోజుల పాటు అది ఒక పెద్ద ప్రహసనం లాగా తయారైంది. ఒక 30 మంది దాకా చనిపోయారు. పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది, స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఎలక్షన్ కమిషన్కి ఇవ్వకపోవడం మూలంగా ఈ దిక్కుమాలిన కంప్లైంట్ చేసిన వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని వాళ్ళు ఇచ్చారు. తప్పు ఎవరిది అనేసి అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్దే తప్పు. ఎప్పుడైతే వాళ్ళు ఆ విధంగా వెళ్ళారో మీ దగ్గర ఉన్న పర్ఫెక్ట్ డేటా ఇవ్వాల్సింది వాళ్ళకి. ఇచ్చి వాళ్ళని కనుక ఒప్పించినట్లయితే వాళ్ళ గైడ్లైన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. తప్పు కదా అది. సరే అల్టిమేట్గా అది వాళ్ళ మీదకే పోయింది అనుకో. మళ్ళీ ఆయన ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డి 50 ఏళ్ళకి పెట్టాడు, నేను 30 ఏళ్ళకే పెడతానంటాడు. ఆయన 5,000 ఇచ్చాడు, నేను 10,000 ఇస్తున్నానంటాడు. అవును. ఇప్పుడు శ్రీలంక కాదు, 5,000 ఇస్తే శ్రీలంక అయిపోద్ది, 10,000 ఇస్తే మళ్ళీ శ్రీలంక కాదు. శ్రీలంక కాదేమో కానీ పాకిస్తాన్ అవుద్దాం. మరి ఏదో అంటుంటా ఆమె సిప్పు తప్పింది ముసలోడు, ఏదో అంటుంటాడు పోనీ. ఎందుకంటే ఓడిపోతాడన్న సంగతి తెలుసు ఆయనకి. ఆయన పరమపదించిన తర్వాత ఈ లోకేష్ అనేటువంటి వాడు వీడు పెద్ద పప్పు, వీడు దేనికి పనికిరాడన్న సంగతి తెలుసు. కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, అరటిపళ్ళు అమ్ముకోవాల్సిందేనా సంగతి తెలుసు. పాలు పెరుగు అమ్ముకోవాలన్న సంగతి తెలుసు. అందుకని ఆయనకి ఏంటంటే ఇక ఏం చేయాలో తోచక ఈ రకమైన దిక్కుమాలిన కామెంట్స్ అన్ని చేస్తాడు. భయం స్వామి చంద్రబాబు నాయుడికి. చంద్రబాబు నాయుడు మహా భయస్తుడు, జనాలు అనుకుంటారు కానీ చాలా భయస్తుడు. వేరే వాడిని కనుక ఎదగనిస్తే వెన్నుపోటు పొడుస్తాడేమో భయం ఆయనకి. వేరే వాడిని ఎదగనిడు. తన నీడని తానే నమ్మనంత భయస్తుడు అంటారు కదా. నమ్మడానికి భయస్తుడు. నాకు ఆయనే కాదు, నాకు తెలుగుదేశం పార్టీలో కూడా తెలిసిన ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు కదా, చాలా మంది చెప్తారు అబ్బే చంద్రబాబు నాయుడు ఉత్త పిరుకోడండి, బయటకు వచ్చి డామింగ్గా మాట్లాడతాడని. కానీ అబ్బే మహా పిరుకోడండి, ఉత్త పిరుకోడండి అంటాడు. ఇప్పుడు వాడు చెప్పిన మాట చెప్తున్నా నేను. జగన్మోహన్ రెడ్డి మీద వాడు రాయికి ఆయన దడవకుండా అలాగే ఉండి ఇంగ్లీష్ వేసుకొని ఒకరోజు రెస్ట్ తీసుకొని వచ్చాడండి. అదే పరిస్థితి చంద్రబాబు నాయుడు విషయంలో కానీ తెలిస్తే నానా గోలా చేసేవాడండి అంటారు. రోజుకొక వీడియో నానా గోలా చేసేవాడు అంట. నువ్వు బలేవాడు, పోయినసారి బాంబు బ్లాస్ట్ చేస్తేనే కూడా మనిషి బయటపడ్డాడు కదా అనేసి అంటే ఆ రోజులు వేరే ఈ రోజులు వేరేండి. బాంబు బ్లాస్ట్ జరిగిన రోజుల్లో 84 సంవత్సరాలు, ఇప్పుడు ఆయన 74 సంవత్సరాలు సార్. అసలు లేనిపోయిన రోగాలనేది వచ్చినాయి ఇప్పుడు ఆయనకి. మనిషి మహాభయస్తుడు అండి అంటాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తారు నాకు కొంతమంది. ఆయన ఏదో అంటూ ఉంటాడు, ఆయన గురించి పట్టించుకోవాల్సిన పని లేదు.